తొలగించిన 4000 మంది ఉద్యోగులను తీసుకోకపోతే 48 గంటల్లో నిరాహార దీక్షకు దిగుతానని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటించారు. 4వ తేదీ 1 గంటలోపు ఉద్యోగులను తిరిగి తీసుకుంటున్నామని చంద్రబాబు ప్రకటించాలని, లేదంటే స్టీల్ ప్లాంట్ వద్ద దీక్షకు దిగుతామని ఆమె అల్టిమేటం జారీ చేశారు. తానే కాదు, అవసరమైతే రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మత సామరస్యంకు చిచ్చు పెట్టేలా దేశంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నడుపుతున్నారని ధ్వజమెత్తారు. అటు సుప్రీంకోర్టు అభిప్రాయపడుతున్నట్టు లడ్డూ వివాదంపై కేంద్ర దర్యాప్తు జరగాలని షర్మిల అభిప్రాయపడ్డారు. ముందు నుంచి సిబిఐ విచారణ అడిగామని, చంద్రబాబు లడ్డూ అడ్డం పెట్టుకొని పూజలు చేస్తున్నారని మండిపడ్డారు. సోదర భావం కోసం, ప్రేమ కోసం, ఐక్యత కోసం నిలబడి పోరాటం చేస్తున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు. అందుకోసమే ఐక్యతను పెంచడానికి, సోదర భావాన్ని పెంచడానికి, ప్రేమను పెంచడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు. మళ్ళీ మన దేశంలో ఏ పార్టీ అయితే స్వతంత్రం కోసం పోరాటం చేసిందో, సాధించిందో, ఆ తర్వాత కూడా ఎంతో కాలం వరకు, సుదీర్ఘ కాలం వరకు ప్రేమని పెంచే విధంగా పాలన చేసిందో, మళ్ళీ ఆ పాలన రావాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైటిస్ట్ పార్టీ లాంటి బీజేపీ పార్టీ అధికారం నుంచి తొలగిపోవాలని, అలాంటి పార్టీలకు తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీజీ గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చింది.